అందరికీ నమస్తే ఫ్రెండ్స్. ఈరోజు మరొక బ్లాగ్‌తో మీ ముందుకైతే వచ్చేసిన. సో, ఈరోజు వచ్చేసి వరి నాట్లు. సో, మన డైలీ ఈ మధ్యలో మొత్తం సిరీస్ అంతా కూడా వరి నాట్లకు సంబంధించిన బ్లాగ్స్ అయితే నేను చేస్తున్నాను. ప్రెజెంట్ వచ్చేసి నేనైతే ఒక విలేజ్‌లోకి అయితే వచ్చేసిన. సో, ఈ లొకేషన్ ఏందనేది నేను ఎండింగ్‌లో అయితే చెప్తాను. అక్కడైతే ఇప్పుడే స్టార్ట్ మన కూలి వాళ్ళైతే ఇప్పుడే నారు పీకి కట్టలు కట్టడానికైతే వెళ్ళినారు. ఆ నారుమడి దగ్గరికి. మనం అక్కడికెళ్ళి వాళ్ళతో మాట్లాడుతూ పాటలైతే పాడిద్దాం. మనం లేట్ చేయకుండా అక్కడికైతే వెళ్ళిపోదాం. ఇక్కడ మనకు బ్యాక్‌డ్రాప్‌లో కనిపిస్తున్న ఈ బురద పొలం నుండే మనం నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి చేరుకోవాలి. లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, ఇప్పుడే మనం బురద పొలంలోకి అయితే దిగినాం. ఇక్కడ నుంచి స్లోగా నడుచుకుంటూ వాళ్ళ దగ్గరికి అయితే వెళ్ళిపోదాం. ఇంకా ఇక్కడైతే మనకు ట్రాక్టర్‌తోనైతే దున్నినట్లయితే లేదు. సో అక్కడైతే దున్నుతుంది ట్రాక్టర్. అక్కడ అయిపోయిన తర్వాత ఇక్కడికి వచ్చి దున్నే అవకాశం అయితే ఉంది. ఇక్కడ కూలోళ్ళు ఒక 20 నుంచి 30 మెంబర్స్ మధ్యలో అయితే ఉన్నారు. అసలు ఇవాళ ఎన్ని ఎకరాలు నాటేస్తారు ఏందనేది మనం వాళ్ళతో మాట్లాడుతూ తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. వస్తానా ఇగో అవ్వలక్కలు మంచిగా ముచ్చట్లదే పెడతారు. ఇంకా ఏంటిదావా చూసినారు కదా, ఇప్పుడే నారు పీకే కట్టలు అయితే కడతా ఉన్నారు. ఇగో చాలా మంది అయితే ఉన్నారు. వీళ్ళతో మంచి మంచి పాటలు అయితే పాడిద్దాం. ఇగో ఇక్కడ కొంతమంది అయితే కూర్చున్నారు. ఆ వరం పైన కూర్చున్నారు. కూర్చున్నారు అదే. ఇగో వీళ్ళందరూ మంచి ముచ్చట్లు పెడతారు. ఏంది అదే అసలు ఎందుకు లొల్లేంది? ఇక చూసినారా ఫ్రెండ్స్, ఇక్కడ ఇంటి యజమాని తక్కువ ఉన్నదంటారు, వీలో ఎక్కువ ఉన్నదని చెప్పేసి అంటున్నారు. 6 ఎకరాలని మీరు అంటారు, వాళ్ళు 5 ఎకరాలు. మరి ఫైనల్ ఏం చేద్దాం? చూస్తున్నారుగా, ఇది పరిస్థితి. అరెకరం ఉంటదా? కాదు, ఇంతకుముందు వేసినది తెలియదా? ఇంతకుముందు కాదు, నాటెత్తకు రాలేదు ఇంతకుముందు. సో ఫ్రెండ్స్, చూసినారు కదా, మొత్తానికి అయితే 5.5 ఎకరాలని వాళ్ళు ఇంటి యజమాని అంటున్నారు. సో వీళ్ళు కూలి వాళ్ళు 6 ఎకరాలు ఉంటాయని చెప్పి 6 ఎకరం దగ్గర కొంచెం డిస్కషన్ అయితే జరుగుతుంది. ఫైనల్ గా ఏం జరుగుతుంది అనేది చూద్దాం. అక్కలు నమస్తే అందరికి. మంచి మంచి పాటలు పాడాలి మరి ఇవాళ. ఎవరు ఇలా బాగా పాడేది? పాడతారు. అప్పుడు మనకు అంతకు ముందు కూడా ఈ అక్క అయితే మంచి పాట పాడింది. సో ఇవాళ కూడా పాడిద్దాం అక్కతోనైతే. ఇగో ఈ అక్కలు మంచిగా వరం మీద కూర్చున్నారు. అసలు అక్కలు ఎందుకు కూర్చున్నారు ఏందనేది అడుగుదాం. అక్కలు ఎందుకు ఇక్కడ కూర్చున్నారు చెప్పండి. ఎందుకు ఇక్కడ కూర్చున్నట్టు? మేమా పొలం ఎక్కువ ఉందని కూర్చున్నాం. ఓకే. ఇప్పుడు అక్కడ జరిగే డిస్కషన్ కూడా అదే కదా. ఇది 8 ఎకరాలు ఉన్నదని మేము ఇక్కడ కూర్చున్నాం నారు పీకకుట. వాళ్ళు నారు పీకాలని వాళ్ళు అంటారు, మేము ఇద్దరేమో ఇయ్యలేదు ఇంత లేదని వాళ్ళు అంటారు. అక్కడ మరి 6 ఎకరాలు అంటారు కదా. 6 ఎకరాలు ఇచ్చి పైన 2,000 అంటాను. 2,000 దేనికి? 2,000 మాకు ఖర్చులక. చూసిరా, ఇది పరిస్థితి. ఇగో అంటే అప్పుడప్పుడు ఇలాంటి సంఘటనలు జరుగుతాయి. ఎందుకంటే పర్టికులర్ గా ఎంత ఉన్నదన్నది కూడా ఎవరు కూడా చెప్పలేరు. ఒక ఇంటి యజమాని తప్ప ఇంకెవరు కూడా చెప్పలేరు. సో దాన్ని బట్టి వాళ్ళైతే డిమాండ్ చేస్తూ ఉంటారు. ఇది పరిస్థితి. ఇప్పుడు లాస్ట్కి ఏమైతుంది కాదు, ఇప్పుడు ఇంతకు ముందు ఇప్పుడు కాదు, పోయినసారి వేసిరుగా యాసింగ్, వీళ్ళు వేసిరా? మరి ఎట్లా తీసుకున్నారు? అప్పుడు వచ్చింది వాళ్ళు ఇలా ఉండరుగా ఎవరు. మీరే ఏం చేయాలి చెప్పు? ఇంతకు ముందు వచ్చిన వాళ్ళు ఏదన్నా డిసైడ్ చేయాలి.
ఆ. అప్పుడే ఇబ్బంది అయింది ఇప్పుడు అరెకరం ఎక్కువ ఉంటది. ఇప్పుడు ఏమైతే ఇప్పుడు ఏం అడుగుతారు పైన అడిగి అడిగి క్లోజ్ చేయరాదండి అరెకరాలకు అడిగి పైన 2000 అడుగుతారు. 2000 మధ్యలో వాళ్ళు అడుగుతారు. 2000 అంట. అక్కలు ఎన్ని ఎకరాలకి అయిపోయింది? ఎంత ఎంత మాట్లాడిరు? 5.5 ఎకరాలు 2000 పైన. ఆ, సరే నారు మంచి లేదా? నారు మంచి లేదని అడిగిరంట ఎక్స్ట్రా. మొత్తానికి అయితే మీరు అనుకున్నది అయితే అయింది. ఇక ఇక మరి ఎవరితో మొదలు పెడదాం పాటలుగా? ఎవరు ఎవరైనా మా కోరస్ ఇచ్చేటోళ్ళు కూడా పక్కకు ఉండండి. ఇక రాండి గైటు. ఎవరు అవ్వ? మీ పేరేం పేరు అవ్వ? గట్టు వెంకటమ్మ. ఫస్ట్ ఏమైనా పాడని గట్టు వెంకటమ్మతో ఫస్ట్ మొదగాల. ఈ రోజు మొదలు పెడదాం పాటతోని. అవ్వ చూడు, ఇగో ఈ అవ్వ పేరు వెంకటవ్వ. ఈ అవ్వతోనే మనం ఫస్ట్ అయితే మొదలు పెడదాం. నమస్తే అవ్వ. గట్టు వెంకటవ్వ, వెంకటమ్మ అంతే కదా? గట్టు వెంకటమ్మతోని మనం మొదలు పెడదాం. మహారాజుకు జై జై నిర్మలానంద పిల్లల మరి భీమయాజ సద్గురు ప్రభు మహారాజుకు జై. శ్రీ విరాట్ పోతులూరు వీర బ్రహ్మేంద్ర శ్యాముల వారికి జై. మాతా గోవింద మహాలక్ష్మికే జై. భక్తుడైన సిద్ధయ్య గారికి జై. పాడమా? ఎవ్వరడిగితే జన్మనిచ్చితివి పరమాత్మ ఈతను ఎందుకిచ్చి మోసపుచ్చితివి. ఇవ్వమని నిన్నడగలేదు ఈశ్వరాయని కోరలేదు. ఇవ్వమని నిన్నడగలేదు ఈశ్వరాయని కోరలేదు. ఎవరితో నేనేమి చెప్పుదు నమ్ముల ప్రపంచమందున. ఎప్పుడు నేనేమి కోరితినా సర్వంబు నీవని చెప్పకను నా మదిలో మరసితినా. తప్పులెరుగని తనములకు ఇలా తిప్పలెందుకు వచ్చెనోయి. చెప్పరాయే తప్పు చేసిన ఇప్పుడే సరిదిద్దుకుందును. ధనము ధాన్యములు ఇవ్వమంటినా నిన్నెప్పుడైనా ఘనముగా సంపదలు కోరితినా. ధనము ధనము మనసు నీకు దార పోసిన తిరిగి ఉండగా. ధనము ధనము మనసు నీకు దార పోసిన తిరిగి ఉండగా. దిన దినంబును గడుపలేని దిక్కు దోసని మాయ జన్మ ఇచ్చితివి. నమ్మినందుకు నన్ను వదలకను కడసారి కోరిక కోరినందుకు వేరు చేయకను. ఇమ్మయి ముసలితనమునకున్న చిక్కులు తొలగజేసి. ఇమ్మయి సమ్మతంబుగా దీక్ష కవిత ఉన్నదే నిజమాని తెలిపెను.
జై సద్గురు ప్రభు మహారాజుకు జై. ఇంకో పాట. మాను మాను మాని జన్మ ఓ మాయ జీవా, మాయ పనుల మమతలు వీడు. ఆ? ఆ? ఇంకేమవుతుంది మరి? వినారయ్య గురు బోధ వినవదేలనయ్యా, వినవదేలనయ్యా. చక్రవర్తి రాజులు గురుని చేరి మొక్కిరయ్యా, వినారయ్య గురు బోధ వినవదేలనయ్యా, వినవదేలనయ్యా. చక్రవర్తి రాజులు గురుని చేరి మొక్కిరయ్యా, రోజంతా పని చేసి అలసి ఆయాసము చెందితివా, రోజంతా పని చేసి అలసి ఆయాసము చెందితివా, వల్లంతా చెమటల చేతడసి ఓ ముద్దయిపోయితివా, ఒళ్ళ కాదు అనకు బోధ మళ్ళీ దొరకదయ్యా, మళ్ళీ దొరకదయ్యా. కర్పూర దీపము వలె కాలమగదయ్యా, వినారయ్య గురు బోధ వినవదేలనయ్యా, వినవదేలనయ్యా. చక్రవర్తి రాజులు గురుని చేరి మొక్కిరయ్యా, వినారయ్య గురు బోధ. తారక యోగమనే తత్వమును తలుసగపునయ్యా, ఆ తీత్ర తిరణాల నదుల స్థానంబులు మానయ్యా, నదుల స్థానంబులు మానయ్యా. అలుకలేక వింటే చాలు ఆశలెందుకయ్యా, ఆశలెందుకయ్యా. అష్టపాశములను గురునికి హారతివ్వరయ్యా, వినారయ్య గురు బోధ వినవదేలనయ్యా, వినవదేలనయ్యా. చక్రవర్తి రాజులు గురుని చేరి మొక్కిరయ్యా, వినారయ్య గురు బోధ. జగమంతా గురుడనసు అంత తన రూపమెగను మనసు, జగమంతా గురుడనసు అంత తన రూపమెగను మనసు, అంత తన రూపమెగను మనసు. త్రిమూర్తుల పుట్టుకను మీరినది గురుతత్వము గనరా, పుట్టుకను మీరినది గురుతత్వము గనరా. కూర్చొని వింటే చాలు కూతలెందుకయ్యా, కూతలెందుకయ్యా. క్రమ క్రోధములను గురునికి కానుకివ్వరయ్యా, వినారయ్య గురు బోధ వినవదేలనయ్యా, వినవదేలనయ్యా. చక్రవర్తి రాజులు గురుని చేరి మొక్కిరయ్యా, వినారయ్య గురు బోధ. తన మన ధనములను గురుని కర్పించిన చాలయ్యా, తన మన నేనన్నది లేకుండా పనులు జరిపించగపూనయ్యా, పనులు జరిపించగపూనయ్యా. భీమయార్య బోధ విన్న బాధలుండవయ్యా, బాధలుండవయ్యా. బాబన్నిది బాట నడిచి భ్రాంతి వీడనయ్యా, వినారయ్య గురు బోధ వినవదేలనయ్యా, వినవదేలనయ్యా. చక్రవర్తి రాజులు గురుని చేరి మొక్కిరయ్యా, వినారయ్య గురు బోధ. జై సద్గురు ప్రభు మహారాజుకు జై.
ఏంటిది ఏది పని చేస్తుంది అన్న కొరన్న వినరామాయన్న నా మాటలు నమ్ముడి నిజమన్న సద్గురుల చేరి శిరమంచి జన్మను వీడన్నా యాభై దాటి 60 ఏళ్ళు వచ్చే రెండు కాళ్ళకి మూడో కాలు వచ్చే దేహము నిండా ముడతల తోలాయే పన్నులు పూచి కన్నుల బాధొచ్చే 16 ఏళ్ళ వయసే మాయే కండలు తిరిగిన వల్లే మాయే మీసం దూవిన బ్రతుకే మాయే పంజం గట్టిన పరువే మాయే నీ అహంకారమే అడుగు అంటినాదా అన్న కుమ్రన్న వినరామాయన్న నా మాటలు నమ్ముడి నిజమన్న సద్గురుల చేరి కదులలేక నీ శక్తి సన్నగిల్లే మూత్రము వచ్చే ముందు తెలియదాయే దగ్గిన ఉంచిన బట్టల బయలాయే నీ వద్దన వాసన నీకే కంపాయే నిప్పు తగాల్చిన నీళ్ళే మాయే వల్లుకు రుద్దిన సబ్బే మాయే అస్తరు పౌడరు డబ్బే మాయే అద్దం దువ్వెన నూనె మాయే నీ ఆఖరి దశలో అన్ని దూరమాయే అడమి కాచిన వెన్నెల బ్రతుకాయే అన్న కుమ్రన్న వినరామాయన్న నా మాటలు నమ్ముడి నిజమన్న సద్గురుల చేరి శిరమంచి జన్మను వీడన్నా అన్ని ఉడిగిన మనసు ఉడుగదాయే మనసు ఉడుగ సుఖ వాంచ కోరుటాయే చూసే ప్రతిదీ అందలేకపాయే గుటుక్కుమంటూ గుటుక మింగుటాయే అంగబలంబుల ఆటే మాయే మధుమౌసంబుల మాటే మాయే కులరత సతిపతి పాటే మాయే కూటిల దిన్న రుసులే మాయే నీ ఆఖరి దశలో చూసే కన్లు వాసే ముఖమాయే అన్న కుమ్రన్న వినరామాయన్న నా మాటలు నమ్ముడి నిజమన్న సద్గురుల చేరి శిరమంచి జన్మను వీడన్ కంచము మంచము పనుసయు వేరాయే ఏలకు స్థానము తిండియు లేదాయే రామకృష్ణ రంగాయ అంటాడే బతుకలేను నీ భారము అంటాడే రథముల జపముల ఆశే మాయే యాత్రలు తిరిగిన పని ఏ మాయే జడుతలు పట్టిన గొరులే మాయే గంగల మునిగిన గతియే మాయే నీ ప్రేమతో కొలసిన దేవతలేరయ్యో నిన్నాదు కొనగా ఏ ఒక్కరు రారయ్యో అన్న కుమ్రన్న వినరామాయన్న నా మాటలు నమ్ముడి నిజమన్న సద్గురుల చేరి శిరమంచి జన్మను వీడన్నా కొడుకుల బిడ్డల ప్రేమే మాయే గోరు ముద్దల తింజే మాయే ముద్దు ముచ్చటల బతుకే మాయే కలలు గన్న నీ గతియే మాయే కన్నీటితో కళ్ళు మూసినావా మూడు మూరల జాగే మిగిలిందా అన్న కుమ్రన్న వినరామాయన్న నా మాటలు నమ్ముడి నిజమన్న సద్గురుల చేరి శిరమంచి జన్మను వీడన్న సచ్చిన జీవి పుట్టుట నిజమన్నో పుట్టిన జీవి సచ్చుట నిజమన్నో నిజ గురువులతో అందిన నిజమన్నో ద్వాదశి షోడశి ధర్మము నెరిగి నిర్మలానంద పిరదును పొంది నిలచను పాలం పేట గ్రామముల పిల్లల మర్రి భీమయారులన్నో
బావా బంధము తెంపెను చక్రపాణి కన్నో అన్న కుమ్రన్న వినరామాయన్న నా మాటలు నమ్ముడి నిజమన్న సద్గురుల చేరి శిరమంచి జన్మను వీడన్న జై సద్గురు ప్రభు మహారాజుకు జై. దోస్తులు చూసినారు కదా, మన గట్టు వెంకటమ్మ అవ్వ మంచి పాటలు అయితే పాడింది. ఇప్పుడు మరొక అక్కతోనైతే పాడిద్దాం. మరి నెక్స్ట్ ఎవరు పాడతారు అనేది చూద్దాం. అక్కలు ఎవరు పాడతారు? సో ఆ అక్క దగ్గరికి అయితే వెళ్దాం. అక్క మంచి పాటలు అంట, మంచి పాటలు అయితే పాడుతుందంట, అందరు కూడా అంటున్నారు. ఇక ఇది చూడమ్మా, ఎవరు మరి కోరస్ ఎవరు ఇస్తారు? ఉన్నారా కోరస్ ఇచ్చేటోళ్ళు? అక్క మీ పేరు అక్క? యాకలక్ష్మి. యాకలక్ష్మి అక్కతోనైతే పాటలు అయితే పాడిద్దాం ఇప్పుడు. చూడక్క ఇటు, ఈ అక్క పేరే యాకలక్ష్మి. అక్కకు మైక్ ఇచ్చి అయితే పాడిద్దాం. తెల్లంగా చీర గట్టి తెలంగాణ కదడిగా పోతామమ్మ వేగన్ల నాయి తల్లి వేగన్ల నాయి తల్లి వేగన్ల తెల్లంగా చీర గట్టి తెలంగాణ కదడిగా పోతామమ్మ వేగన్ల నాయి తల్లి వేగన్ల నాయి తల్లి వేగన్ల తెల్లంగా చీర గట్టి తెలంగాణ కదడిగా పోతామమ్మ వేగన్ల నాయి తల్లి వేగన్ల నాయి తల్లి వేగన్ల పోతామమ్మ వేగన్ల నాయి తల్లి నాయన కథ మినికి సరీల బోనమాట సరీల బోనమాట సరీలం పోతామమ్మ వేగన్ల నాయి తల్లి నాయన కథ మినికి సరీల బోనమాట సరీల బోనమాట సరీలం పచ్చంగా చీర కట్టి పచ్చంగా రైకదడిగా పోతామమ్మ వేగన్ల నాయి తల్లి వేగన్ల నాయి తల్లి వేగన్ల పోతామమ్మ వేగన్ల నాయి తల్లి నాయన కథ మినికి సరీల బోనమాట సరీల బోనమాట సరీల కట్ట మీది రెండు కళ్యాపనాయి చెట్ల కడగట్టు లింగమయ్య కళ్యాణం నేనే పంగ కళ్యాణం నేనే పంగ కళ్యాణం కువాని కూసటి వైకోడు పుంజులాట మేని మేసటి వైమేక పొత్తులాట వైమేక పొత్తులాట వైమేక లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలించే పాటలు వాడు రసల్లేలా ఎవరి బాల లాలి లాలమ్మ లాలి లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి
లాలించే పాటలు పాడు రసల్లేలా యాదవరి వాల చిన్న చెరువు కట్ట మింద చిన్న చెరువు కట్ట మింద సీమల్ల మాత చిన్న బావ బల్లి కొండ వచ్చునా మేడా సచ్చునా మేడా లాలి లాలమ్మ లాలి లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలించే పాటలు పాడు రసల్లేలా యాదవరి వాల పెచ్చరువు కట్ట మింద పెంజల మాత పెదబావ బల్లి కొండ వచ్చునా మేడా సచ్చునా మేడా కాకరా సట్టు కమా కాకరా జట్టు కమా కాయలన్నావు కాసలు తిరిగే బతిరన్నకు కవడన్నావు తిరుమలన్నావు వసొత్తందవ మేలు మేలయనమ్మ మేలైన దానే కండ పాలయనమ్మ పూల బంతాయనమ్మ లాలి లాలమ్మ లాలి లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలించే పాడబాడు రాజు సల్లేలా యాదవరి వాల దున్నేటి దుక్కుల దూడల వరియో లేగారే వరియో దుప్పట్ల వన్నేవారు వారే వారమ్మ తానే వారమ్మ లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలించే పాటలు పాడు రసల్లేలా యాదవరి వాల దున్నేటి దుక్కుల్లా దుడలమాయి వాలేగలమాయి దుప్పట్ల వన్నేవారు మాయన్న కదా ఎర్రన్న కదా లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలమ్మ లాలి లాలించే పాటలు పాడు రసల్లేలా యాదవరి వాల అయిపోయింది జనులార జనన మరణ ఆ తప్పుడు కినొత్తదా జనులార జనన మరణములను నొలుగంద్రోయు వారికి లక్షణ విధమై వినువారికి కనువారికి తనలో ఎరుగించు దీని తపాక వినిచే అప్పుడే వారెప్పుడు గంటే కనుక వినబుద్ధైతే వినుడి చదివేదా మీకే కనుగోన మనకైతే కనుడి పుస్తకమంతా తప్పక వింటే అప్పుడే వారెప్పుడు గంటే జై సద్గురు ప్రభు మహారాజుకు జై చింతమాను కోటలో ఉన్నాను పాట పాటు
చింతమాను కోటలోన చిన్ని రామ సిలుకలైదు అందులొక్క గండు జిలుకరా దీని గాలిన మాయ తెలిసితే తెలియని దాయరా దీని గాలిన మాయ తెలిసి అందులొక్క గండు ఒక్క గండు జిలుకరా దీని గాలిన మాయ తెలిసితే తెలియని దాయరా దీని గాలిన మాయ తెలిసితే పరిపూర్ణ మాయరా దీని గాలిన మాయ తూర్పునొక్క తుమ్మ బూటే తుమ్మ మీద నిమ్మ బూటే నిమ్మ మీద చెమ్మె పుట్టెరా దీని గాలిన మాయ నిమ్మ మీద చెమ్మె పుట్టెరా దీని గాలిన మాయ తెలిసితే తెలియని దాయరా దీని గాలిన మాయ తెలిసితే పరిపూర్ణ మాయరా దీని గాలిన మాయ ఆకాశాన మంచె వేసి అగ్ని మీద పైరులు వేసి ఆకాశ మంచె వేసి అగ్ని మీద ఆది లక్ష్మి కావాలుండునురా దీని గాలిన మాయ ఆది లక్ష్మి కావాలుండునురా దీని గాలిన తెలిసితే తెలియని దాయరా దీని గాలిన మాయ తెలిసితే పరిపూర్ణ మాయరా దీని గాలిన మాయ మూడు మూలల బాయిలోన ఆరు గన్నుల చాపే ఉండే మూడు బాయిలోన ఆరు గన్నుల చాపే మూల మెరిగి గాల మేయరా దీని గాలిన మాయ తెలిసితే తెలియని దాయరా దీని గాలిన మాయ తెలిసితే పరిపూర్ణ మాయరా దీని గాలిన మాయ మబ్బులేని వర్షము కురిసే కట్టలేని చెరువే నిండే మబ్బులేని వర్షము కురిసే కట్టలేని చెరువే నిండే ఏరులేని వాగే పాయరా దీని గాలిన మాయ తెలిసితే తెలియని దాయరా దీని గాలిన మాయ తెలిసితే పరిపూర్ణ మాయరా దీని గాలిన మాయ ఊరు విడసి నేనే పోతే నోరు లేని కోడే కూసే నాలుక లేని వాడు మింగి నాడురా దీని గాలిన మాయ నాలుక మింగి నాడురా దీని గాలిన మాయ తెలిసితే తెలియని దాయరా దీని గాలిన మాయ తెలిసితే పరిపూర్ణ మాయరా దీని గాలిన మాయ ఇల్లు విడసి నేనే పోతే ఉన్న కొంపకు అగ్గినే తాకే ఉప్పగాలి అప్పే తేరరా దీని గాలిన మాయ పొగులోడ దాపటెద్దు దూపగొన్నాదో కాలేటి నాయ ధర్మపురిలో సెల్వదోడయ్యో కాలేటి నాయ ముచ్చాల పొగులోడ దాపటెద్దు దూపగొన్నాదో కాలేటి నాయ ధర్మపురి ఎనుక నాగాలివాడ ఎలుకచ్చే బయట పోడా మొన్న పోయినా కన్నెలిద్దారు కాలేటి నాయ మత్తు మందులు చల్లరేమయ్యో కాలేటి నాయ
ఫ్రెండ్స్ చూసినారు కదా, వెంకటమ్మ అవ్వ, యాకలక్ష్మి అక్క, తర్వాత లాలక్క, వీళ్ళ టీం అందరూ కలిసి మంచి కోరసులతో పాటు మంచి మంచి పాటలు అయితే పాడినారు. వీళ్ళు ఈ రోజు ఎక్కడి నుండి వచ్చినారంటే అసలు మనం ఎక్కడున్నాం అనేది కూడా నేనైతే లొకేషన్ అయితే చెప్తాను. మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలం అమ్మాపురం గ్రామంకు సంబంధించిన ఈ రైతు కూలీలు ఈరోజు మరి 6 ఎకరాల నాటు వేయడానికి అయితే వచ్చినారు. సుమారుగా 5.5 నుంచి 6 ఎకరాల మధ్య అయితే ఉంటుంది. ఈ రోజు 22 నుంచి 25 మంది అయితే వీళ్ళు ఉన్నారు. వీళ్ళందరూ కలిసి ఈ రోజు నాటు వేయడానికి అయితే వచ్చినారు. వీళ్ళ పాటలు ఎలా అనిపించిందో చూసిన తర్వాత కామెంట్ బాక్స్ లో అయితే కామెంట్ చేయండి. ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మరొక బ్లాగ్ తో మళ్ళీ కలుద్దాం. అందరికీ నమస్తే ఫ్రెండ్స్.